ఈ కాకినాడ పోర్టు మీ ప్రాంతానికి సంబంధించిన పోర్టు మొత్తం దేశవ్యాప్తంగా ఒక అక్రమ రవాణాకి అడ్డాగా మారిపోయింది ఇలాంటి ఒక ఇంప్రెషన్ ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది. దీంట్లో వాస్తవం ఎంత, అసలు అక్కడ ఏం జరుగుతోంది, మీ అబ్జర్వేషన్ ఏంటి? మేము చిన్నప్పటి నుంచి కాకినాడ పోర్టు గురించి వింటున్నామండి సార్. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కి పెద్ద అడ్డా ఫ్రమ్ ది బిగినింగ్. మా చిన్నప్పుడు ఇప్పుడంటే స్వేచ్ఛ విపణిలో అన్ని వస్తువులు దొరుకుతున్నాయి, మాల్స్ పెట్టిన తర్వాత అన్ని దొరుకుతున్నాయి. ఇంతకు ముందు పౌడర్లు, సెంటులు, వాచ్లు, టీవీలు ఇవన్నీ కావాలంటే కాకినాడ పోర్ట్ నుంచి స్మగ్లింగ్ ద్వారా తీసుకొచ్చేవారు. అనకాపల్లి సెంటర్ గా అక్కడ అమ్మేవారు. అనకాపల్లి ఇస్ ది ఫేమస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అక్కడ నుంచి అందరూ అనకాపల్లి వెళ్ళి కొనుక్కునేవారు స్మగుల్ గూడ్స్. ఇప్పుడు అంటే ఇట్స్ అన్ని కామన్ అయిపోయినాయి కాబట్టి ఆ స్మగుల్డ్ గూడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ కాకినాడ పోర్ట్ దానికి ఫేమస్. బోర్డర్ లోకి వెళ్ళి అక్కడ తెచ్చుకోవడం అన్నది. తర్వాత కాలంలో అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతుందా అన్నది చాలా కాలంగా పోర్టులో వినబడుతున్న ఒక ఇది. అంతేకాకుండా ఈ పోర్టులో అక్రమ ఆయిల్ అంటే డీజిల్ ఆయిల్ అవనండి, పెట్రోల్ అవనండి, చాలా అక్రమంగా ఈ ఆయిల్ సరఫరా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రిలయన్స్ కి సంబంధించిన రిఫైనరీస్ ఉన్నాయి. తర్వాత చాలా ఆయిల్, క్రూడ్ ఆయిల్ కూడా వస్తుంది. దీన్ని చాలా గోప్యంగా చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఎస్పీ స్థాయి, డిఐజీ స్థాయి ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటది. గవర్నమెంట్ కూడా తెలిసే జరుగుతుంది అన్నది ఇక్కడ వినపడుతున్న నామి. దీని గురించి చాలా కథనాలు వచ్చినాయి. అదే విధంగా చాలా రకాలుగా దీని మీద వ్యాఖ్యానాలు కూడా వచ్చినాయి. టీవీలు కూడా ప్రసారం చేసినవి ఉన్నాయి, ఉన్నాయి. కానీ సార్ there is no reaction. మీరు చెప్తున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఒక ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోర్ట్ నుంచి తీవ్రవాదులు వస్తే ఎట్లా, మందుగుండు సామాగ్రి ఏమైనా ఇక్కడికి వస్తే ఎట్లా, దీన్ని కంట్రోల్ చేయకపోతే ఎట్లా అని మాట్లాడుతున్నారు. సో అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం నిజంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్ని వ్యాలిడ్గా చూడాల్సిన అవసరం కనిపిస్తోందా? అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని షిప్ దగ్గరికి వెళ్ళనివ్వడానికి వీళ్ళెవరో ఒప్పుకోలేదు. గవర్నమెంట్ ఆఫీసర్స్, మెయిన్ పోర్ట్ ఆఫీసర్ ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న వ్యక్తి ధర్మశాస్త్ర అన్న వ్యక్తి పనిచేస్తాడు. ఇతను 1 year కాంట్రాక్టర్ బేసిస్ మీద 1 year కాంట్రాక్ట్ బేస్ మీద పోర్ట్ లో ఆఫీసర్ కింద జాయిన్ అయ్యాడు. 1 year అయిన తర్వాత ఇతను అక్కడున్న మాఫియాతో చేతులు కలిపి పర్మనెంట్ గా కొనసాగిపోతున్నాడు. నేను కచ్చూరు బోటు ప్రమాదం గురించి నేను ఆందోళన చేసినప్పుడు అప్పుడు ఈ బోట్లన్నిటికీ పర్మిషన్ పోర్ట్ ఇవ్వాలంటే పోర్ట్ ఆఫీసర్ కింద ఇతనే పర్మిషన్స్ ఇచ్చాడు. ఇతను వేణుగోపాల్ రెడ్డి అన్న కలెక్టర్. వేణుగోపాల్ రెడ్డి పోర్ట్ లో పనిచేసినప్పుడు అతను బాగీదన్నమాట. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఆ కచ్చలూరు బోట్ ప్రమాదంలో నేను ఇతన్ని సస్పెండ్ చేయమని ఎంక్వైరీ చేయమంటే ఇతను ట్రాన్స్ఫర్ చేశాను. ఇతను ట్రాన్స్ఫర్ అయ్యి మచిలీపట్నం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ రెగ్యులర్ గా పనిచేస్తున్న ఏ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉండేవ్వకుండా ఇతను పర్మనెంట్ కాకపోయినా ఇతనే కంటిన్యూ అవుతాడు. ఇక్కడ ఎలీషా వీళ్ళందరూ కూడా ఒక మాఫియా జరుగుతుంది. వాళ్ళ కనుసన్నల్లో పోర్ట్ పనిచేస్తుంది, వాళ్ళ కనుసన్నల్లోనే మొత్తం అంతా నడుస్తా ఉంటది. ధర్మశాస్త్ర అన్న అతను ఈ పవన్ కళ్యాణ్కి వెళ్ళడానికి అలలు అడ్డు వస్తున్నాయి. చెక్క బోటి మీద వెళ్ళి స్మగ్లింగ్ చేసి వచ్చేస్తా ఉంటారండి. అటువంటిది మెకనైజ్డ్ బోట్ మీద పవన్ కళ్యాణ్ వెళ్తారంటే అడ్డు చెప్పింది ధర్మశాస్త్రం. అతని మీద ఇప్పుడు దాకా యాక్షన్ ఏం తీసుకోలేదు. సో ఇప్పుడు అసలు రెండో బోర్డు దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు. అవును. కాబట్టి ఇది కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టికల్ గా కానీ లేకపోతే ఒక మంచి ఉద్దేశంతోనే వెళ్ళడానికి ప్రయత్నించాడు.
కానీ రెండో బోర్డు దగ్గరికి ప్రయత్నించాడా లేదో తెలియదు, కానీ మొదటి బోర్డు దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళు ఆఫ్ చేశారు. అంటే రెండో బోర్డు దగ్గరికి పూర్తి వెళ్ళలేము. ఆయన ఒక డిప్యూటీ సీఎం సార్, ఆయన్ని అక్కడికి వెళ్లకుండా ఆపిన అధికారులు 3 పార్టీల కూటమి కదా, కేంద్రంలో అధికారంలోనే బీజేపీ, రాష్ట్రంలో అధికారాన్ని లీడ్ చేస్తున్న టీడీపీ, జనసేన. ఆయన ఆపింది ఎవరు? ఏ అధికారులు? ఎవరి డైరెక్షన్తో ఆపారు? అంటే సీఎం కంట్రోల్లో ఉంటుంది సార్ అంతా, గుర్తుపెట్టుకోండి సార్. సీఎం తెలియకుండా ఏ బోట్లోనూ ఏ కార్యక్రమాలు జరగవు. సీఎం గారికి తెలియకుండా చీమ చుట్టుకు మనదు ఏ పోర్ట్ లో కూడా. ఎందుకంటే ఇంటెలిజెన్సీ వ్యవస్థలు ఉంటాయి, అన్ని సీఎం గారి కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలన్నా సీఎం గారు పర్మిషన్ తీసుకుని వెళ్ళినా గానీ ఆయన ఒక బోటుకి అనుమతి ఇస్తాడు, కానీ రెండో బోటుకి అనుమతి ఇవ్వడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉండొచ్చు, బట్ సీఎం కాదు కదా, డిప్యూటీ సీఎం కదా సార్, పార్ట్నర్ పార్టీ, పవర్ఫుల్ పార్టీ, ఆదేశాన్ని పాటించారు. సరే ఇప్పుడు కళ్యాణ్ అయినా ఏ మంత్రి అయినా ఒకటే.